ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నారు. నందిక, ఈ కప్పులు తీసుకెళ్లి కడుగు. అందులో ఒకటి పగిలిన చెర్నాకోలు తీస్తా. వెళ్ళావు. ఇంటి గుట్టు లంకకు చేటని మన ఇంటి గుట్టు 10 మందికి తెలియాలా అక్క? 10 మంది ముందు మమ్మల్ని పని మనుషుల్ని చేస్తే నీకేం వస్తుందని? నీకు మెదడనే పదార్థం లేదు శేషమ్మ. నేను మిమ్మల్ని పని మనుషుల్ని చేయడం లేదు, మనుషుల్ని చేస్తున్నాను. బురదలోంచి అపరిశుభ్రంగా వచ్చిన గేదెల్ని పాలేరు కొబ్బరి పీచుతో కడుగుతుంటాడు చూడు, ఆ పని నేను చేస్తున్నాను. పాలేరు పని. కుదురుగా ఉండకపోతే రేపటి నుంచి ఆ పాలేరు పని కూడా మీదే అవుతుంది. పేడెత్తే పని శేషమ్మది, కళ్ళేపు చల్లే పని అవంతికది, ముగ్గు వేసే పని నందికది, పిడకలు కొట్టే పని మీ ముగ్గురిది. అంతదాకా తెచ్చుకోకండి. ఇలాంటి రత్నం నాకు మనవరాలుగా పుట్టుంటే మా వంశ గౌరవం ఇంకా 10 తరాల దాకా నిలబడేది. నరసమ్మా, అమ్మా, అలాగేనమ్మా. మా ఇంట్లో ఎంతెంత ఖర్చు పెడదామా అని డబ్బుని పంచుకునేవాళ్లే గాని ఇలా బాధ్యతని పంచుకునేవాళ్లే లేరు. ఇది బంధమో బంధుత్వమో ఏమో. నాకు నువ్వు బాగా నచ్చావు లక్ష్మి. భూమే అనుకుంటే నువ్వు భూమికి అమ్మలా ఉన్నావు. హరి ఓం తత్సత్. నాకు ఒళ్ళంతా బగబగ మండిపోతోంది. ఆ తార ఉన్నంతసేపు నా తల తీసి ఏ బీరువాలోనో దాచిపెట్టుకుంటే బాగుండనిపించింది. నాకు తలకాయ ఉంది, ఆ తల తీసేసినట్టు అనిపించింది. దాన్నెవత్తున బొట్టు పెట్టి మరి ఇంటి కోడల్ని రమ్మన్నట్టు ఇంట్లోకి ఆహ్వానించడం ఏంటి? అది ఇంకా విడ్డూరంగా ఉంది. పైగా చీర సారే దోచిపెట్టి మరీ పంపిస్తోంది. ఆ తార కూడా కావాలనే మనకి జరిగే అవమానాలు కళ్ళారా చూడాలనిచ్చింది. నాకు జరిగిన అవమానంతో పోలిస్తే మీకు జరిగిందంతా అవన్నీ పక్కన పెట్టండి. ముందు మనం ఆ భూమిని పర్మనెంట్ గా పైకి పంపించాలి. డాడీ డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొచ్చావా? అది తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్తేనే ఈ దరిద్రపు మొహాలన్నీ నాకు కంటబడ్డాయి. ఇంతకీ తెచ్చావా లేదా?
ఇదిగో మీ డాడీ బ్లడ్ రిపోర్ట్, డిఎన్ఏ శాంపిల్స్ వెళ్ళే రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్స్తో ఆ భూమి డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యి అదే ఇంటి వారసురాలని తేలితే అదే రోజు నా చేతులతో నేను భూమిని పొడిచి పొడిచి చంపేస్తా. హేయ్, నీ చేతికి మట్టంటుకోవడం ఎందుకే? మన భల్లుగాడికి అప్పచెప్తే చాలు, దాన్ని నామరూపాలు లేకుండా ఫినిష్ చేస్తాడు. మమ్మీ, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. దేనికి అనన్య? నన్ను, నిన్ను, అన్నయ్యని టార్చర్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారో కళ్ళారా చూశాను. చాలా హ్యాపీగా ఉంది. మనం రివెంజ్ తీర్చుకుని బాగుండేది. అనవసరంగా భూమి ఆపేసింది. అదంతా వాళ్ళకి తెలియదు కదా. భూమి మీద చాలా కోపంగా ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఏడ్సారు. భూమి జోలికొస్తే షూట్ చేసి పాడేస్తాను. ముక్తాదేవ్ గారైతే ఏకంగా వాళ్ళని ఇంట్లోంచి గెంటి పారేస్తారు. చూసారమ్మా, మా అమ్మ నాను పట్నంలో ఎలా ఉన్నానో ఏంటో అని చాలా బాధపడేది. నా వెనకాల ఇంతమంది మంచి వాళ్ళున్నారని కళ్ళారా సోతే కాని మా అమ్మ మనసు శాంతించదు. ఈ పాటికి మీ అమ్మకి అర్థమైపోయి ఉంటుందిలేమ్మా. భూమికే కాదు, నీకు అభిమానులున్నారు లక్ష్మి. చూసావుగా, ముక్తాదేవి గారు నిన్ను ఎంత అభిమానంగా లోపలికి ఆహ్వానించారో. బొట్టు పెట్టి మరీ పిలిచారంటే బంధం కలుపుకున్నట్టే కదా. అవును తారాగారు, మన బంధం ఎప్పుడో ఎక్కడో ముడిపడినట్టుంది. అందుకే భూమికి దొరికినట్టే నాకు మీలాంటి ఆత్మబంధువులు దొరికారు. అదంతా మీ ఇద్దరి మంచితనం లక్ష్మి. భూమి, ఎక్కడ డ్రాప్ చేయాలి? పిజ్జా కార్నర్ దగ్గర దిగిపోతానమ్మగారు. బాబాయ్, అప్పన్న పిజ్జా డెలివరీకి వెళ్ళాడా? పిజ్జా డెలివరీ కాదు, ఫోన్ డెలివరీ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అడుగు, వచ్చాడు. భూమి, భూమి, కొండమ్మా, భూమి కనపట్లేదు. ఏది? వద్దదిలే గాని ఏంది కళ్ళు తాగిన కోతి మాదిరి గెంతుకుంటా వస్తున్నా? నా ఫోన్ వచ్చేసినదే. అర్జెంటుగా భూమితో రీఓపెనింగ్ చేయించాలా. భూమి నీతో రాలేదా? ఒరన్నో, జబ్బర్ గాడి కాడ కొన్న డబ్బా ఫోన్ రిపేర్ అయ్యి వచ్చినది. నువ్వు కొత్త ఫోన్ కొనక రాలేదు కదా. రిపేర్ అయ్యి వచ్చినా ఇది ఇంకా రింగ్ రింగ్ మళ్ళేదే. భూమి చేత రీఓపెనింగ్ చేయించి వాళ్ళమ్మతో మాట్లాడిస్తాను. అబ్బో, అప్పన్న ఏది చేసినా విడ్డూరంగానే ఉంటది మరి. రెండమ్మగారు, ఏదైనా తాగి వెళ్దరు? లేదు, ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. యూ క్యారీ ఆన్. ఫైల్స్ తీసుకుపోవడమే కదా. రెండమ్మా. మమ్మీ ప్లీజ్, నాకు కూడా ఐస్ క్రీమ్ తినాలనుంది. ఒక్క 5 minutes. మీ ఇంటికొస్తే ఎన్ని మర్యాదలు చేస్తారు. మా హోటల్ దాకా వచ్చారు, ఒక 5 నిమిషాలు లోపలికొచ్చి వెళ్ళండమ్మా. ఈ అమ్మని కూడా మా అప్పిగాడికి బాబాయ్కి పరిచయం చేస్తాను. ఇదివరకు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను. నేనంటే నీకు ఇష్టమా కాదా అని అడిగాను. ఒకే మాటని అట్టా తిప్పి ఇట్టా తిప్పి మాట్లాడుతూ ఉంటాడేంది? నీ సమాధానం కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను. మే, మనిషికుండేది 2 కళ్ళే కదా. కొండమని, అప్పలరాజుని, సుబ్బుని, హనీని అందరినీ ఇష్టపడుతున్నాను, అలాగే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని మాత్రం చెప్పకు. వాళ్ళ మీద ఉన్న ఇష్టానికి నా మీద ఉండే ఇష్టానికి తేడా ఉంది. చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా?